హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలా అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన బయట మన కంట్రీ నుంచి బయట కంట్రీకి వస్తే ఎలాగా మనము ఫేస్ చేయాలా, ఎన్ని టాస్కులు ఎదుర్కోవాలా, ఎంత ప్రెజర్ పడాలా అనేది ఈరోజు వీడియోలు అయితే చెప్తున్నా. ఎవరు చెడ్డగా ఎవరు అర్థం చేసుకోవద్దండి. ఎవరికి తెలియదనేది కాదు, చాలా మందికి తెలుసు. కానీ కాకపోతే ఎందుకంటే నేను బయట కంట్రీలో ఉండి నేను కష్టపడతా ఉండా, ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. ఆ కష్టపడిని ఒక్క దినారి ఇల్లు ఏంటో నాకు తెలుసు, ఒక్క రూపాయి ఇల్లు ఏంటో నాకు తెలుసు. కాబట్టి నేనైతే చెప్పేదానికైతే ముందుకు వస్తున్నా. ఎవరైనా కానీ బ్యాడ్ కామెంట్ అయితే ఎవరు పెట్టద్దండి. చూడండి, ఫస్ట్ అయితే నేనైతే నాకు ఇద్దరు పిల్లోళ్ళండి. పిల్లోళ్ళ చదువుల కోసమే వచ్చిండేది. నాకంటూ ఒక ఇల్లు లేదు, ఒక ఏం లేదు. కానీ పర్సనల్గా చాలా ఫేస్ చేశాను నేను. నాకు లేనప్పుడు నన్ను దగ్గరికి తీన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు మా ఫ్యామిలీలోనే. కానీ అయినా కానీ నేను బయట దేశం వచ్చాను. బయట కంట్రీకి వచ్చినప్పుడు, నేను కువైట్కి వచ్చినప్పుడు కువైట్లో కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఆఫీస్ ద్వారాతో వచ్చి ఆ ఆఫీసు తరపున వచ్చే ఆఫీసు వాళ్ళు దేవుడి దయ వల్ల నా కళ్ళతో నేను చూసినట్టుగా నేనైతే మన టైం అనేది బాగుంటే ఏదన్నా నేను పడిన కష్టాలకు దేవుడు నాకైతే మంచి దారి అయితే చూపించాడు. మంచి ఇండ్లే చూపించాడు. ఇంట్లో ఉండే మనుషులు కానీ మంచి వ్యక్తులే చూపించాడు. దీంట్లో ఎటువంటి రిస్క్ అంటూ నాకు లేదు. కాకపోతే కష్టం ఉండేది, చాలా పని ఉండేది. పని అయితే కానీ చాలా పని ఉండేది. పని అయితే నేను పట్టించుకునేదని కాదు. వాళ్ళు 10 గంటలకు నువ్వు పైకి వెళ్ళిపోవాలా, రూమ్కి వెళ్ళిపోవాలా అని అంటే నేను 11 వరకు చేసేదాన్ని. 11 గంటలకు వాళ్ళు రూమ్కి వెళ్ళిపోవాలంటే నేను 12 దాకా చేసేదాన్ని. ఇలాగ చేసి వాళ్ళలో ఒక ఫ్యామిలీగా అయితే నేను అయిపోయినాను. ఇప్పటికీ అదేలాగానే ఉండా నేను. అప్పటి నుంచి వచ్చిన ఇండ్లే ఇప్పటికీ కానీ ఉన్నది. ఇప్పటికి లేదంటే దగ్గర సుమారుగా 16 సంవత్సరాలు అయితే అయిపోతూ ఉంటుంది. 16 సంవత్సరాల నుంచి కానీ అదే ఇండ్లలో ఉన్నా. నేను చూసిన కాటికి ఆఫీసులలో అయితే ఆఫీస్ తరపున వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఒక ఇంట్లోకి పోతాము. ఆ ఇంట్లో సరిగ్గా లేకపోయింది, మనకు కుదరకపోయింది అనుకో, మళ్ళీ ఆఫీస్కి పోతే ఆఫీసులో అది చాలా బాధ. ఆఫీసు వాళ్ళు నువ్వు ఉండకన్నా వచ్చేసినావని చాలా క్లాస్ పెరుగుతారు, కౌన్సిలింగ్ ఇస్తారు, ఇంకో ఇంట్లోకి పంపిస్తారు. ఇలాంటి ఇబ్బందులన్నీ ఎదుర్కొని మనం ఎన్నో అవుతానో చెట్ అవుతే ఆ పొద్దు ఏమంటారంటే అబ్బా కువైట్కి పోయింది, కువైట్ నుంచి బాగా సంపాదించుకుండేసి వచ్చేసింది, దానికేమమ్మా కువైట్లో ఉండదు, ఎంత డబ్బులు సంపాదించింది, ఇంత బంగారం వేసేసుకున్నది ఆయన అయితే అనుకుంటారు. కానీ అదంతా ఒట్టిదండి. ఎక్కడికి వచ్చినా మనము ఎక్కడ ఉన్నా కానీ ఏ దేశంలో ఉన్నా కానీ మనం కష్టమైతే చేయాల. మనం కష్టం చేస్తేనే మనకి ఏదో ఒక్క రూపాయి కానీ వచ్చేది, ఒక్క దినారు కానీ వచ్చేది. ఇప్పుడు ఒక్క దినారి కావాలంటే ఒక్క దినారి నాకు అవసరం పడిందంటే, ఒక్క దినారి పనికి నేను పోయినానంటే ఖచ్చితంగా నాకైతే చిగ్గు ఎగ్గు ఏమీ లే. నేను చేసే పనులలో నాకైతే ఏ చిగ్గు లేదు, ఏ మొగమాటము లేదు, ఏమీ లేదు. ఎందుకంటే నేను వచ్చింది కష్టం చేయను. ఏ పనన్నా కానీ కష్టపడే పనులలో ఏ పనన్నా కానీ నా చెమట కారినా కానీ కారేసే నేను కష్టం చేస్తా. అలాంటి పనే చేస్తాను నేను. ఇప్పుడు ఒక్క దినారు కావాలనంటే కనీసం 1 గంట పని చేయాలండి. 1 గంట పనిలో ఎంత కష్టం ఉంటుంది తెలిసిన. ఇంటికాడికి పోయి గేటు కాటికి పోతాను ఏం చెప్తారు, నువ్వు మా ఇంట్లో 1 గంట పని చేయాల. 1 గంట పని చేసేటప్పుడు నువ్వు ఫోన్ మాట్లాడకూడదు, నీకు ఎవరైనా ఫోన్ చేయని, మాకు సంబంధంలే అంటారు. రెండోది వచ్చేసి ఫోన్ తీసాడు పక్కన పెట్టేస్తే ఆ 1 గంటకు లోపల 2 బాత్రూమ్లు అయితే గడగాల, 2 బాత్రూమ్లు గడగాల, 2 బెడ్రూమ్లు క్లీన్ చేయాల, 1 హాల్ క్లీన్ చేయాల. మళ్ళా రెండోది వచ్చేసి బయట పక్క హౌస్ అంతా క్లీన్ చేయాల. వాటికి 1 గంట టైం సరిపోతుందండి. 2 బాత్రూమ్లు, 1 హాలు, 2 బెడ్రూమ్లు,
బయట పక్క హౌస్ వచ్చేసి ఇవి క్లీన్ చేసుకుంటే గుడికి మళ్ళీ కిచెన్ లేకిలా మనం కిచెన్ లేకి పోయి కిచెన్ క్లీన్ చేసి ఆ కిచెన్ బోకులన్నీ కడిగి మనం శుభ్రం చేయాలంటే టైం అయితే 1 గంట సరిపోదు. ఈ 4 పనులకు మాత్రమే 1 గంట ఖచ్చితంగా సరిపోతుంది. ఆ 1 గంట చేస్తే గంటకు వచ్చేసి దినారేస్తారు. అందుకే నేను పదే ఒక్క దినారు సంపాదించాలంటే 1 గంట అలాగా కష్టం చేయాలి. ఫోన్ తీసాడు మాట్లాడు, అదే ప్లేస్లోనే అదే టైంలోనే మనకి ఏ ప్రాబ్లం అన్నా రావచ్చు. ఇంటికాడ మన పిల్లలకి ఇబ్బంది రావచ్చు, మన ఫ్యామిలీకి ఇబ్బంది రావచ్చు, ఎక్కడ ఎవరికి ఏం జరిగినా కానీ ఆ 1 గంట టైంలో మాత్రము ఆ ఫోన్ అలో చేసేదానికిలే. ఫోన్ అయితే మనం ఫోన్ తీసుకొని మాట్లాడేకి ఉండదు. గంట తర్వాత మనం బయటకు వచ్చేసిన తర్వాతనే మన ఫోన్ మాట్లాడుకోవాలా. మన్నటి ఏమన్నా ఉంటే పర్సనల్గా మనం ఏమన్నా ఫోన్ మాట్లాడుకునేటి ఏమన్నా చేసుకునేటి కానీ చేసుకోవాలా. అలాగా 1 దినారు కావాలంటే అలాగా కష్టపడాలండి. అలాగా కష్టపడితేనే మనకు ఆ 1 దినారు వచ్చేది. ఆ 1 దినారు వచ్చినప్పుడు మనం ఎలాగా ఆ 1 దినారు అంత కష్టపడి సంపాదించిన దినారి మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలో తెలుసా? అంత జాగ్రత్తగా పెట్టుకోవాలి. అట్లా 10 రోజులు బిగి 10 గంటలు చేస్తే మనకు వచ్చేది 10 దినార్లు. ఆ 10 దినార్లలో మన ఖర్చుకు 1 దినారు పెట్టుకొని ఒక 9 దినార్లు మన ఇంటికి పంపిస్తే మన పిల్లలు 1 ప్యాకెట్ బియ్యం తెచ్చుకుంటారు, 1 ఇంట్లోకి కూరగాయలు తెచ్చుకుంటారు, వాళ్ళు సంతోషంగా తింటారు. మనం పొస్తులు ఉన్నా కానీ బిడ్డలు సంతోషంగా తింటా అన్నారంటే అదే పెద్ద ఆనందం అయిపోతుంది. అందుకనే కదా మనం ఎంత దేశం కోయేటుకు వచ్చి ఇన్ని కష్టాలు పడి ఇంత పడి ఎవరి కోసం? పిల్లల కోసమే కదా. ఆ పిల్లలకే మనం డబ్బులు పంపించుకున్నా మనం సరదాలు చేసుకుంటా మనం ఎంజాయ్ చేసుకుంటా అంటే ఏమొస్తుంది చెప్పండి? నేను ఎవరిని కించపరచ కాదు. నేనైతే ఎందుకో నాకు 1 దినారు సంపాదించాలంటే ఇప్పుడు ఈరోజు శుక్రవారం అండి, మాలేకైతే పోతాము, ఒక హోటల్కి పోతాము, దినార్ నూస్ వచ్చేసి బిర్యానీ అవుతుంది. దినార్ నూస్ వచ్చేసి బిర్యానీ తింటాము. మనతో పాటు మనం ఒక్కరమే బాగుం కదా. మాలేకపోతే మన వెనకించి ఒక ఫ్రెండ్స్ వస్తారు, ఫ్రెండ్లు ఉంటారు, అంతా అందరం కలిసి ఓన్లీ 1 ఇద్దరం తోడైనా కానీ ఓన్లీ తినే తిండికాడే 3 దినార్లు అయిపోతుంది. బయటికి ఇంకా ఏమన్నా తీసుకోవాలా, మనం పూలు పాడో పెట్టుకోవాలా. ఎందుకంటే మన కట్టు బొట్టు ఉండేటోళ్ళం, మనం ఇండి వాళ్ళం కదా. మన కట్టు బొట్టు మీద అంటే చాలా ఇష్టం కదా. ఒక పూలు తీసేసుకొని ఒక మూర పూలు తీసుకోవాలంటే దానికి 300 అవుతుంది. అంతా కలిపి అక్కడంతా తిరుక్కొని వచ్చే గుడికి తక్కువ అంటే 5 దినార్ల ఖర్చు అవుతుంది. మాలేకు పోవాలంటే అంత ఖర్చు. అదే ఖర్చు మన ఇంటికి అదే 5 దినార్లు మన డబ్బులు అయితే ఎంత వస్తుంది? ఎంత లెక్క వస్తుంది మన ఇండియా డబ్బులు? అందుకే నేను పదే చెప్పేది ఏంటంటే వేస్ట్ ఖర్చులు చేసుకోకూడదు. మనము కష్టానికి ఇక్కడికి వచ్చినాం కాబట్టి వేస్ట్ ఖర్చులు అయితే చేయకూడదు. మన బిడ్డల కోసం వచ్చినాము, మనం ఏదో 10 రూపాయలు సంపాదించుకొని వచ్చినాము అని నా ఓపెనింగు. దీంట్లో ఎవరన్నా తప్పుగా అని ఉంటే క్షమించండి. ఏమన్నా పొరపాటు ఏమన్నా మాట్లాడి రాంగ్గా మాట్లాడంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. బాయ్ ఫ్రెండ్స్.